హాయ్ అండి. మేము తిరుపతికి శ్రీవారి దర్శనానికని ఈ మధ్య వెళ్ళామండి. దానికి సంబంధించిన వీడియో ఇది. మా పాపకు ఎంబీబీఎస్ సీట్ వస్తే వచ్చి దర్శనం చేసుకుంటామని మొక్కినాము. ఆ మొక్కు తీర్చుకోవడానికని తిరుపతికి బయలుదేరాం. అయితే ఈసారి ఫ్లైట్లో వెళ్ళాము. ఎందుకంటే నేను కానీ, మా పిల్లలు కానీ, మా అమ్మ కానీ ఇంతవరకు ఫ్లైట్ ఎక్కలేదు. ముఖ్యంగా మా అమ్మను ఫ్లైట్ ఎక్కిద్దామనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఫ్లైట్ బుక్ చేయడం జరిగింది. మాకు 1 గంటకు ఉందండి ఫ్లైట్ శంషాబాద్లో. మేము జనగాం నుండి 9కు బయలుదేరాము. ఎయిర్పోర్ట్లో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని వరకు మాకు 12 అయిందండి. తర్వాత ఒక 1 అవర్ టైం ఉండే. ఇంకా ఆ మధ్యలో ఎయిర్పోర్ట్లో కొన్ని వీడియోస్ అవి చేసుకున్నాము. తర్వాత ఫ్లైట్ టైం అయింది. ఇప్పుడు ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాం. మేము బుక్ చేసుకున్న ఫ్లైట్ వచ్చేసి ఇండిగోనండి. మాకైతే ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం అండి. చాలా బాగా అనిపించింది. కానీ మా అత్తయ్య అయితే చాలా భయపడ్డది. ఫ్లైట్లో కూర్చోగానే మా పిల్లల ఎగ్జైట్మెంట్ చూడాలి. ఫ్లైట్ ఓగా మూవ్ అయ్యి మెల్లమెల్లగా ఫాస్ట్ అయిపోయింది. తర్వాత ఒకేసారి పైకి టేకాఫ్ అయినప్పుడైతే ఒక రకంగా గాల్లో తేలినట్టు అనిపించిందండి. ఇంకా మా అమ్మని చూడాలి. ఇక ఆమె కళ్ళు మూసుకుంది ఇక చెప్పాలంటే. ఆ తర్వాత కొద్దిసేపటికి మామూలుగా అయింది. ఇక వారు కింది చూస్తున్నారు. ఆ విండోస్ దగ్గర కూర్చొని కింద ఉండేటువంటి ఇల్లు కానీ, చెట్లు కానీ, రోడ్లు కానీ చూస్తుంటే వాళ్ళకి చాలా ఎక్సైట్ అనిపించింది. ఇక మా పాప, మా పిల్లలు ఇద్దరైతే కిటికీ దగ్గర నుంచి, విండో దగ్గర నుంచి జరగలేదండి అసలు. ఆల్రెడీ నేను బ్యాగ్లో అయితే కాటన్ పెట్టుకొచ్చుకున్నా అండి. ఎందుకంటే చెవులు, ఆ సౌండ్కు చెవులు బాగా నొప్పిలేస్తాయని కొంతమంది పోయిన వాళ్ళు అన్నారు. అలాగే మేమందరం చెవులలో కాటన్ పెట్టుకున్నాము. కానీ అది ల్యాండ్ అయ్యేటప్పుడు మాత్రం ఫ్లైట్ అసలు చెవులు ఎంత నొప్పి లేచినాయి అంటే అసలు అంత నొప్పి లేచినాయి. అసలు మేమైతే హాస్పిటల్ పోవాలి కావచ్చు అనుకున్నా నేనైతే. కరెక్ట్గా 55 నిమిషాలలో తిరుపతికి చేరుకున్నామండి హైదరాబాద్ నుండి. మేము ఫ్లైట్ దిగి వచ్చేసరికి ఒక 10 మినిట్స్లో మా లగేజ్ కూడా బయటకు వచ్చేసిందండి. ఆ కన్వేయర్ బెల్ట్ దగ్గర ఆ లగేజ్ అంతా మేము రిసీవ్ చేసుకొని అక్కడ నుండి ట్రావెల్ బుక్ చేసుకున్నాము. వెహికల్ బుక్ చేసి అక్కడ కొండపైకి బయలుదేరడం జరిగింది. కొండపైకి వెళ్ళే దారి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే అది ఘాట్ రోడ్ కదండి. ఆ మూల మలుపులు అవన్నీ చాలా బాగా అనిపిస్తుంది. పైకి వెళ్ళగానే ఫస్ట్ మా బాబుకి తలనీలాలు సమర్పించుకున్నాము. అక్కడి నుంచి రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్లో ఉండి ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత దర్శనం చేసుకున్నామండి. మంచి సాంప్రదాయ దుస్తుల్లో దర్శనం చేసుకున్న తర్వాత భోజనాలు చేసుకొని ఆ నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మేము కింద పద్మావతి అమ్మవారిని దర్శించుకొని ఆ ట్రైన్లో జనగాంకు బయలుదేరామండి. దీంతో ఇక మా ట్రిప్ ముగిసింది. ఓకేనండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్ అండి అందరికీ.